హాయ్ ఫ్రెండ్స్, ఇది పాలపళ్ళు అని పిలుస్తారు వీటిని. ఇవి మా గ్రామీణ ప్రాంతాల్లో అడవుల్లో దొరుకుతూ ఉంటాయి. సో ఈరోజు వీటి గురించి చెప్పబోతున్నాం. ఈరోజు మధ్యాహ్నం సరదాగా తాటికాయలకి వెళ్ళి మొత్తం తాటికాయలన్నీ తినేసి తీసుకున్న తర్వాత అందరం కలిసి అడవులోకి బయలుదేరాము. మీకు మా అడవులు చూపిస్తాము, చూడండి. మొన్న వచ్చినప్పుడు ఇక్కడ మందులుండి తరిగిచ్చి అనే వాళ్ళకి రాయాలంటే రాయలు వచ్చే చూడు పైపించేసారు బాబు బాబు స్టాక్. సుమారు ఒక అరగంట పాటు ఒక 2 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి మేము కూర్చున్నాం. ఇక్కడ మేము చిన్నప్పుడు వీటితో ఆడుకునేవాళ్ళం. వీటిని హెలికాప్టర్స్ అని పిలుచుకుంటూ మేము సరదాగా వీటితో ఆడుకునేవాళ్ళం. అవి దొరికే అలా ఆడుకుంటూ. అలాగే వీటిని గులివెందు పోస్తులు అంటారు. ఇవి కూడా మాకు చెట్లు కాస్తాయి. వీటితో కూడా అవన్నీ కలెక్ట్ చేసుకొని నడుచుకుంటూ అలా మా జీడి తోటలోంచి ఇలా వచ్చాం. జీడి తోటలు ఇవన్నీ మీకు చాలామందికి తెలిసి ఉంటుంది. మనం తినే జీడిపప్పు అనేది వీటి నుంచే తీస్తారు. ఈ తోటలు అనేవి మాకు ఎక్కువగా ఉంటాయి. మా వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. అలా మేము ఒక 6-7 కిలోమీటర్లు నడిచిన తర్వాత మా ఊరికి ఇంత దూరంగా వచ్చాము. ఫైనల్గా మేమైతే పాలకొండకి చేరుకున్నాం. దీన్ని మేము పాలకొండ అంటాం ఫ్రెండ్స్. దీనిపైనే పాల చెట్లు. దీనిపైన మాకు పాల చెట్లు అనేవి 100 కొద్ది ఉంటాయి. మనం వెతుక్కోవాలి వచ్చి. మేమైతే వచ్చాము, వెతుక్కొని మాకు బాగా కాసిన పళ్ళు చెట్టు అనేది ఒకటి సెలెక్ట్ చేసుకుని పళ్ళన్నీ అందరం కూడా సంచుల్లో నింపుకున్నాం. ఇవి నేను స్టేటస్ పెట్టినప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఏంటివి ఎక్కడ చూడలేదని అంటూ ఉంటారని నేను దీని గురించి గూగుల్లో చూస్తే నాకు తెలిసింది దీనివల్ల సుమారు 45 రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయట. అలాగే ఇది మాకు ఇలాగ కెమికల్ ఫ్రీగా పురుగుల మందులు కానీ ఫెర్టిలైజర్స్ కానీ వేయకుండా మాకు దొరకడం అనేది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మేము మాకు కావాల్సినవి కలెక్ట్ చేసుకున్నాము. కాకపోతే ఏంటంటే ఇవి 5 సంవత్సరాలకు ఒకసారి కాస్తూ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ అనేది పంట రాదు. మేము ఈ సంవత్సరం కాసింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మొత్తం కలెక్ట్ చేసుకున్నాం చెట్లెక్కి. ఫైనల్గా ఇంటికి కూడా వచ్చేసాం. మేము కలెక్ట్ చేసుకున్న మొత్తం పండ్లు ఇవి ఎవరి సంచి వాళ్ళదే. మొత్తానికి కలెక్ట్ చేసి ఇంటికి తెచ్చాం. చుట్టుపక్కల వాళ్ళందరికి కూడా పంచాం. ఓకే, ఈ రోజుకి ఇలా హ్యాపీగా గడిచిపోయింది. మొత్తం కూడా మేము కలెక్ట్ చేసుకొని ఇంటికి వచ్చి తినేసాం. బై ఫ్రెండ్స్.